చేసిన కమ్ముల అన్నను నేనై వస్తున్నా. రాష్ట్ర ప్రజలకు తండ్రి వంటి రాజశేఖరుడు లేడను బాధలో, తండ్రులను కోల్పోయిన బిడ్డల అండదండనై వస్తున్నా. పిడుగు వంటి ఆ మరణ వార్త విని కడుపున బిడ్డను మోసే తల్లులు, తట్టుకోక గుండాగిపోయిన కుటుంబాలను ఓదార్చేందుకు పారుతున్న నీటి కాల్వలు రాజశేఖరుని మనసుంది. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబో రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి సభావేదికగా సవినీయంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇవాళ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టు రాజకీయాలు చేస్తున్నారు. అడగదలుచుకున్నా నేను, ఢిల్లీ నుంచి సోనియా గాంధీ గారు తన కొడుకు ప్రధానమంత్రి కుర్చీ కోసం మన పిల్లల జీవితాలతో ఆడాలనుకుంటున్నారు. ఇవాళ అడగదలుచుకున్నాను, సోనియా గాంధీ గారిని అడగదలుచుకున్నాను, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాను, మోసం చేస్తున్న కిరణ్ గారిని అడగదలుచుకున్నాను. అయ్యా, మీ ముగ్గురులో ఎవరైనా ఇక్కడికి రండి, చదువుకున్న పిల్లలు మిమ్మల్ని కాలర్ పట్టుకొని అడుగుతారు ఉద్యోగం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని. అడగదలుచుకున్నాను ఇవాళ నేను. అయినా ఆ పిల్లల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ కృష్ణానది జలాలు రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే పైన మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాత కర్ణాటకలోని యాల్మట్టి నారాయణపూర్ డ్యాంలు నిండితే కానీ కింద మన రాష్ట్రానికి చుక్క నీరు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో కొత్త రాష్ట్రం తెస్తారట. అడగదలుచుకున్నా నేను, రాష్ట్రం విడిపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్ర నీళ్ళు తప్ప మంచినీళ్ళు ఎక్కడ అడగదలుచుకున్నా సమాధానాలు రావట్లేదు. ఇవాళ బాధేస్తుంది. నేను వచ్చే దారిలో ఇక్కడికి చాలా నియోజకవర్గాల ద్వారా వచ్చిన ప్రతి చోట రైతన్నలను అడిగి వారి పరిస్థితి తెలుసుకున్నా. అన్న, నీటి పరిస్థితి ఏమిటి అని. అప్పుడు ఆ రైతన్నలు చెప్తున్నారు, ఇవాళ పరిస్థితిలో 1000 అడుగులు బోరేస్తే కానీ నీళ్లు పడతాయో పడవో అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతా ఉన్నామని చెప్తున్నారు. అడగదలుచుకున్నా నేను ఇవాళ, ఈ మోసం చేస్తున్నా కిరణ్ గారిని అడుగుదలుచుకున్నాను, ప్యాకేజీలు అడుగుతున్నా చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాను. అయ్యా, ఇవాళ ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూస్తుంటే బాధేస్తుంది. హైదరాబాదు మనది కాదు అన్నప్పుడు మరీ బాధేస్తుంది. అడగాలనుకుంటున్నా, ఇవాళ ఈ కళ్ళుండి చూడాలని కబోదలను అడుగుతున్నా. ఇవాళ ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరు చేయలేరు. జై తెలుగు తల్లి, జై సమైక్యాంధ్రప్రదేశ్, జై వైఎస్ఆర్. వైఎస్ఆర్ అని ఎందుకన్నానంటే ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరు రాష్ట్రాన్ని విడగొట్టే ఆలోచన చేయలేదు. నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే.
నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే పాప.